అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు అసలుకి నోటికి అంటిన బురదని మళ్ళీ అంటించుకోవడం ఎందుకు, కడుక్కోవడం ఎందుకు అన్న పందా అయింది వేణుస్వామిది. అయితే చాలా సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అంటూ ఎన్నోసార్లు ఎన్నో రకాల అబద్ధాలు చెబుతున్నా సరే పెద్దగా పట్టించుకున్నటువంటి యొక్క ప్రజలు ఈసారి ఏపీ ఎలక్షన్ సంబంధించి జగనే గెలుస్తాడు, జగనే సీఎం అంటున్నటువంటి ఒక వేణుస్వామికి తగిన బుద్ధి చెప్పే అంటే ఖచ్చితంగా బుద్ధి చెప్తారనేటువంటి ఒక భయంతోనే ఇన్నేళ్ళకి మనం వేణుస్వామి నోటి నుంచి క్షమాపణ అనేటువంటి మాటను విన్నాం. కానీ అది పూర్తి స్థాయిలో క్షమాపణ కోరినట్టు కూడా కనిపించలేదు. అదే దీనిపై మనతో పాటు డిస్కస్ చేస్తానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనకి పాత సామెత ఉన్నట్టు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు సేమ్ అదే విధంగా బురద నోటికి పూసుకొని మళ్ళీ నోటిని కడుక్కోవడం అనేది కూడా అసలు దీన్ని ఎలా చూడాలంటారు? సరే, ఆయన ఇవంతా జరిగిన తర్వాత కూడా చెప్పే క్షమాపణ కూడా సరిగ్గా చెప్పకుండా ఉండడాన్ని కూడా చాలామంది పాయింట్అవుట్ చేస్తున్నారు. మీరు కూడా అదే డిస్కస్ చేస్తున్నారు. కాబట్టి ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యల్ని కావచ్చు, క్షమాపణ కావచ్చు, దాన్ని ఎలా చూడాలంటారు? వేణుస్వామి గురించి కదా మనం మాట్లాడుతున్నది. చచ్చిన పావుని ఇంకా చంపాల్సిన అవసరం ఉందా అనేది ఒక డౌట్ నాకు. ఆయన చచ్చిపోయినా అని ఆయనే చెప్పేశాడు. అంటే క్షమాపణ చెప్పాడంటేనే చచ్చిపోయినట్టు. ఛాలెంజ్లు చేసిన వాళ్ళు అందరూ కూడా ఇలాంటి వాళ్ళే. ఇప్పుడు సర్వే పేర్లతో కొంతమంది ఏమో జ్యోతిషం పేరుతో, ఇప్పుడు ఆరామస్తానం ఉన్నాడు. ఆయన ఏమన్నారంటే కొంతమంది అరమస్తానని అంటున్నారు, అరమస్తానని కూడా అంటున్నారు ఆయన్ని. ఇలాగే వేణుస్వామి విషయంలో కూడా మరి ఆయన నిన్న ఒక వెంటనే రిలీజ్ చేసేసాడు. నేను అంతకుముందు ఒక వీడియో చేశాడు. నేను ఒక క్రికెట్కి సంబంధించి కానీ జ్యోతిష పొలిటికల్కి సంబంధించి కానీ ఏం ప్రిడిక్షన్స్ చేయని గతంలో ఒక వీడియో ఒక వారం రోజుల క్రితం ఒకటి చేశాడు. నిన్న ఈ రిజల్ట్స్ వస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన వివరణ కూడా అది దాంట్లోంచి మరి బొక్కలు ఎత్తుతారనే ఆలోచన కూడా లేకపోవడం, కామన్ సెన్స్ అనేది లేకపోతే ఇదే వస్తుందండి. మనిషికి ఉండాల్సింది ఫస్ట్ కామన్ సెన్స్. మనం తప్పు చేస్తున్నప్పుడు కూడా ఆ తప్పుని మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నంలో మళ్ళీ దాంట్లో ఉండకూడదు, మిస్టేక్లు ఉండకూడదు. ఆయన ఏమన్నాడు, మళ్ళీ నేను చెప్పిన 90% నిజమైనవి అంటాడు. అసలు ఆ మాట వాడటం అనేది అవసరమా? మళ్ళీ ఇంత వివరణ ఇస్తూ కూడా ఇది జరగలేదు, నేను చెప్పే ప్రిడిక్షన్స్ 99% నిజం అవుతాయి అని మళ్ళీ ఆయనే చెప్తూ ఉంటాడు. అదే చెప్తున్నా, సచిన భావన ఇంకా సంపాదించిన అవసరం ఉందా అని అన్నా కానీ మళ్ళీ మాటలు వస్తున్నాయి. అయితే మనం చూసుకుంటే లాస్ట్ టైం ఏదైతే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయిన తర్వాత బీఆర్ఎస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా రాష్ట్రంలో మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతుంది. ఖచ్చితంగా సీఎం కేసీఆర్ అవుతాడు, లేదా కేసీఆర్ కేంద్రంలో చక్రం తిప్పబోతున్నాడు, ఇక్కడ కేటీఆర్ సీఎం కాబోతున్నాడు అనే వ్యాఖ్యలు అందరూ కూడా విన్నదే. కానీ ఏదో యూట్యూబ్ ఛానల్తో ఉన్నటువంటి ఒక సత్సంబంధాల వల్ల ఆ లింకులు కట్ చేసి అసలు నేను అనలేదు, నేను అన్న మాటలు మళ్ళీ మీరు చూపించండి అనే మాటలు కూడా మనం చూసాం. కానీ ఈసారి మాత్రం ఆ ఛాన్స్ లేకుండా అయితే అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ టైం ఇది జరిగిన తర్వాత చాలామంది ట్రోల్ చేసినా సరే ఇలా ట్రోల్ చేస్తున్నారు, ఇలా బొకాయిస్తున్నారని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒకరిద్దరు కూడా వేణుస్వామి పెట్టే ప్రతి వీడియోని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. నోట్ దిస్ పాయింట్ వేణుస్వామి గారు, వాళ్ళు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటున్నారు. నేను అనలేదు అని అన్నప్పుడు మళ్ళీ వాళ్ళు దీన్ని ప్లే చేసుకుని పక్కన పెట్టుకునే వీలుగా, ఎందుకంటే ఇలా మడత పెట్టేస్తారు కదా నాలుగుని, ఇప్పుడు జనం కూడా మడత పెట్టేస్తున్నారు. అది అర్థమైపోయింది దానికి. అందుకని వేణుస్వామి విషయం ఎట్లా వస్తే ఇంకొక ఆయన జీవీఎల్ అనే ఆచార్యులు, ఆయన ఆస్ట్రాలజరో తెలీదు, ఎర్నలిస్టో తెలీదు. మరి ఆయన కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు 26,330 ఓట్లతో ఓడిపోతున్నారు, పిఠాపురంలో పవన్ స్టార్ కళ్యాణ్, ఇది అవసరమండి? అంటే తర్వాత ఆ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడే తను కూడా సేమ్ ఇదే మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఒకవేళ ఈ ఫిగర్లలో ఏ కొద్దిగా అటో ఇటో వెళ్ళినా సరే ఖచ్చితంగా నేను జ్యోతిష్యం చెప్పను అన్నట్టుగా. ఇవన్నీ సవాళ్ళని ఎలా తీసుకోవాలంటారు? ఆ సవాళ్ళకి వీళ్ళు ఇప్పుడు కరెక్ట్ దారిలో ఉన్నది. ఎందుకంటే వేణుస్వామి అయితే వచ్చేసి క్షమాపణ చెప్పడంలో కూడా కొంత మెలికైతే. ఒక వేణుస్వామినే కాదండి, జీవీఎల్ ఆచార్యులు. అలాగే ఇంకొక వీడియో చూసాను, కళానిధి రాంబాబు అట ఆయన వీడియో పెట్టేశాడు. అంటే పాపులారిటీ కోసం ఇలాంటి ప్రిడిక్షన్స్ నమ్ముకుంటే జనంతో చెప్పు దెబ్బలు తినాల్సి వస్తుంది అనడానికి ఇదే ఉదాహరణ అండి. జనం ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తూ వచ్చిన తీర్పు ఇచ్చారు కదా. మనం ఏమీ తెలియకుండా ఇలాంటి ప్రిడిక్షన్స్ చెప్పుకుంటే ఇలాగే అవుతుంది. ఇది తీర్పు లాంటిది ఇది కూడా. ఎందుకంటే 5 ఏళ్ళ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు చేసే ప్రిడిక్షన్స్ అన్నీ జనం ఎప్పుడు పెట్టినవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒకసారి గోగినేని బాబు TV5 మూర్తి గారి ముందే ఆ పరువు పోయింది వేణుస్వామికి. మార్ఫింగ్ ఫోటో పెట్టుకుని అప్పుడు పోయింది కదా. మళ్ళీ ఇంత అవసరం అసలు?
అసలు ప్రిడిక్షన్స్ చెప్పాల్సిన అవసరం ఉందా? నేను ఎవరు చెప్పమన్నాడు? ఏ? ఇలా సినిమా తార లేదు నాతో ఆ హోమం చేయించుకున్నారు, ఇట్లా రకరకాలు పెట్టుకుని పబ్లిసిటీ కోసం ఇంత అవసరమా? ప్రభాస్ ఇంటికి మా ఇంటి చెట్టు మా ఫ్రూట్స్ వెళ్ళినాయి, ఇగో మళ్ళీ ఇంకొక ఇది వచ్చిందని, అది అవసరమా జనానికి? చెప్పండి. అయితే ఇక్కడ చూసుకుంటే చాలా చాలా కాలం నుంచి కూడా వేణుస్వామిపై చాలా ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. ఆయన చేసే పూజలు కావచ్చు, పునస్కారాలు కావచ్చు, ఇవి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సరైన పద్ధతిలో జరుగుతలేదన్నట్టు కొంతమంది శాస్త్రజ్ఞులు కావచ్చు, వీళ్ళకి ఎవరైతే జ్యోతిష్యం తెలిసిన వాళ్ళందరూ కూడా చాలామంది ఆయనపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ తీసి పక్కన పెడితే అసలు వేణుస్వామి ఎందుకు చేశాడు, వేణుస్వామి ఎందుకని జగన్కి ఒత్తాసు పలికాడు అంటే దాదాపు 850 కోట్ల వరకు ఏదైతే సోషల్ మీడియా కావచ్చు, ప్రమోషన్కి సంబంధించి జగన్ వాడాడు. దాంట్లో ఎంతో కొంత వేణుస్వామికి వచ్చింది కాబట్టి వేణుస్వామి ఇలాగ మాట్లాడారు. ఇందాక మీరు అన్నట్టు ఎవరైతే జీవీఎల్ గారు కావచ్చు, ఇట్లా చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ముడుపులు అందితేనే ఇలా మాట్లాడారంటే ఏమంటారు? ఈ ప్రపంచం అంతా డబ్బు చుట్టూ తిరుగుతుందండి. డబ్బుతో దేనైనా కొనొచ్చు అని చెప్పి అంటూ ఉంటారు కదా. లేకపోతే క్రెడిబిలిటీని తాకట్టు పెట్టరు ఎవరు. మనకున్న క్రెడిబిలిటీని కాపాడుకోవాలనుకుంటాడు. క్రెడిబిలిటీని తాకట్టు పెడితే మళ్ళీ కోలుకోలేని దెబ్బ తగులుతుంది. తెలిసిన మిడిమిడి జ్ఞానంతో, పైగా వెంకటేశ్వర స్వామి పేరు చెప్పుకుని మరీ చెప్తాడు ఈయన. ఓం నమో వెంకటేశాయ అని మొదలు పెడతాడు. ఇదేండి ఇది ఇంత దారుణం. నిజం చెప్పాలంటే దీనికి కాలమే చూపించిందండి. అంటే సాధారణ మనం చూసుకుంటే ఏదైతే సినీ తారల జీవితాల్లోకి తొంగి చూసేటువంటి ఒక పద్ధతి మనం వేణుస్వామి దగ్గర చూస్తూ వస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మాట్లాడే మాటలు చాలామందిని బాధ పెట్టాయి కూడా, ఎవరైతే సినిమా తారలకు సంబంధించి ఫ్యాన్లు కావచ్చు, మిగతా అభిమానులు వీళ్ళందరినీ కూడా. అయితే చాలామంది తారలు రానున్నటువంటి ఒక 2025లో ఒక ప్రముఖ హీరో, ప్రముఖ హీరోయిన్ మనతో పాటు ఉండరు, వాళ్ళు చనిపోబోతున్నారని ఒక మాట, ఇంకొకళ్ళు విడాకులు తీసుకుంటున్నారు ఇంకో మాట, ఒక హీరోయిన్కి అనారోగ్యం పాలవుతున్నారు ఇంకొక మాట. అలా పక్కన పెట్టండి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవుతారు, కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తర్వాత వచ్చిన పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ మాట మార్చి ఆయన సీఎం అవుతాడు కానీ తర్వాత కష్టాలు పాలవుతాడు అని చెప్పేసి అనడం కావచ్చు. అంటే ఆయన మాట్లాడే ప్రతి దగ్గర కూడా అందరినీ బెదిరిస్తుంటాడు. ఏంటంటే నా నాలుగు పైన మచ్చ ఉంది, ఆ మచ్చ లేదు. కానీ జ్యోతిషం అనేది ఏంటంటే చీకట్లో కన్ను కొట్టడం లాంటిదండి. తగిలితే తగులుద్ది, లేకపోతే నేను కన్ను కొట్టలేదు నీకు అలా కనిపించింది అంటావు. అంతే జ్యోతిషం అనేది. ఇది అందరూ చేసేది అదేనండి. ఏ జ్యోతిష్కుడు, నేను ఇప్పుడు మొదటి నుంచి చెప్తాను ఉంటా, ఏ జ్యోతిష్కుడు 60-70% మించి చెప్పలేడండి. ఇది పార్వతీదేవి శాపం అని చెప్పి పురాణ కథలు ఏదో ఉన్నాయి, కానీ నాకు తెలిసి భగవంతుడే తప్పదే ఎవడో చెప్పలేడు. అది నిత్య సత్యం అనమాట. సో చూద్దాం సార్, మొత్తానికి వేణుస్వామి మీరు అన్నట్టు చచ్చిన పాములాగా అయిపోయింది. ఖచ్చితంగా ఎప్పుడు క్షమాపణ చెప్పనటువంటి ఒక వేణుస్వామితో కూడా క్షమాపణ అయితే చెప్పించారు కూటమికి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, జనసేన అభిమానులు కావచ్చు, టీడీపీ అభిమానులు కావచ్చు. సో ఈ సచ్చిన పాము ఇప్పటితో సైలెంట్ అయిపోతుందా, మళ్ళీ బయటకు వచ్చి మీడియాలో కనిపిస్తుందా అనేది వెయిట్ చేసి చూడాల్సింది. థ్యాంక్ యూ.